విశాఖ జీవీఎంసీ వద్ద గందరగోళం నెలకొంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్పొరేటర్లు దొంగ ఓట్లు వేసినట్లు వైసీపీ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలను గుర్తించి వైసీపీ ఫ్లోర్ లీడర్ భానాల శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని కమిషనర్ను ప్రశ్నించారు. అధికారులు కూటమికి సహకరిస్తున్నారంటూ కౌంటింగ్ కేంద్రంలోనే వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో ఫలితాల విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తప్పు చేస్తే లేదు. హైకోర్టు లోపల ఎవరైతే అధికారులు ఉన్నారో అందరినీ కూడా బయటికి తీస్తాం. న్యాయంగా నిర్భయంగా చేయాలి తప్ప అన్యాయంగా కూటమి ప్రభుత్వం వద్దని చెప్పింది. చంద్రబాబు నాయుడు పేరు ఉన్నారు, మాకు ధైర్యం ఉంది, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారంటే కొద్దిగా పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయంగా నిబద్ధతతో ఏవైతే ఇన్వాలిడ్ అయ్యాలి అవన్నీ 12 ఓట్ల నుంచి 16 ఓట్లు అంటారు, అవన్నీ కూడా పక్క అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. ఏం చేస్తాం చూస్తాం. పెన్సిల్ ఇచ్చి పంపించారు, మార్చేసి పంపించారు. అది వాళ్ళు ఓటు వేస్తారో లేదు. విశాఖ జీవీఎంసీ వద్ద గందరగోళం నెలకొంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్పొరేటర్లు దొంగ ఓట్లు వేసినట్లు వైసీపీ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. కొనసాగుతుంది. ఒక హైడ్రామా మధ్య ఈ రోజు ఎలక్షన్ అయితే జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. అనంతరం కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి 4 గంటల్లోగా ఫలితాలు అయితే ఇవ్వాల్సి ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అంటే 6 గంటల వరకు కూడా ఫలితాలు అయితే వెలువడలేదు. దీనికి లోపల కౌంటింగ్ కేంద్రంలో పెద్ద హైడ్రామా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే కొంతమంది కార్పొరేటర్లు ఏదైతే పోలింగ్ సమయంలో వాళ్ళు వేసినటువంటి బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ల మీద పెన్సిల్ మార్కులు గుర్తులు పెట్టారు. ఇవన్నీ దొంగ ఓట్లు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అయితే లోపల గొడవ చేయడం, దాంతో పాటు కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో లోపలైతే ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కూటమి నేతల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుని జీవీఎంసీ పరిసరాలన్నీ కూడా ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎప్పటి వరకు కూడా ఎన్నికల ఫలితాలు వెలువడకపోవడంతో ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది కూడా అనుమానంగా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయంకి ఉన్నటి బలాబలాలు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43, కూటమి ప్రభుత్వానికి 53 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మధ్య ఓటింగ్ సరళని చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది క్రాస్ ఓటింగ్ చేశారని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేట్ల ప్రలోభ పెట్టి కూటమికి ఓట్లు వేసే విధంగా కుట్రలు పన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి ఆరోపణలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు భారీగా పోలీసు బలగాలు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో పోలింగ్ కేంద్రం లోపల కూడా కార్పొరేటర్లతో సహా ఎక్సాఫీషియల్ మెంబర్లు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నం చెందినటువంటి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ యాదవ్, అదేవిధంగా వెలగపూడి రామకృష్ణతో పాటు టీడీపీ విశాఖపట్నం అధ్యక్షుడు గండిబాజీ తదితరుల టీడీపీ కూటమి నేతలందరూ అయితే ఇక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జీవీఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ పంచాయతీ అయితే నడుస్తున్నట్టుగా లోపల తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ రోజు అదే ఒక సాధారణ స్థాయి సంఘ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఒక ఉద్రిక్త వాతావరణంలో జరగడం అయితే తొలిసారిగా చూస్తున్నాం. ఒక జీవీఎంసీలో గత 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్థాయి సంఘాలు గెలుచుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా అధికారంలోకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల ప్రతిష్టంగా తీసుకోవడం ఈ రోజు అయితే ఒక ఉత్కంఠ వాతావరణ పరిస్థితులు అయితే నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. ఈ 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థాయి సంఘాలు 10 స్థానాలు ఉంటా 10 స్థానాలు కూడా కైవసం చేసుకోవాలని
వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ రోజు ఎంతవరకు సఫలం అవుతాయనేది కూడా అనుమానంగా ఉంది. మొత్తం అయితే ఇప్పటికీ కూటమి నేతలు అయితే 10కి 10 స్థానాలు మేమే సాధిస్తామని చెప్పి కూడా బయట నుంచి చెప్తున్నప్పటికీ కూడా లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అందరూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే పెన్సిల్ మార్కులతో ఉన్నటువంటి బ్యాలెట్లు ఉన్నాయో వాటి విషయాన్ని ముందు తేల్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. దీని మీద కమిషనర్ అయితే స్పందిస్తూ వీటిని తర్వాత చూద్దాం, ముందైతే లెక్కలు పూర్తా ఉన్నటువంటి కోరినట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల శ్రేణులు కూడా ముందు పట్టుదలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ కౌంటింగ్ అయితే మరింత ఆలస్యం, ఫలితాలు వెళ్లే అవకాశం అయితే ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.